కిల్ ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. హిందీలో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే అయింది. ఇది కరణ్ జోహార్ గారు ప్రొడ్యూస్ చేశారు. లక్షల్ అల్వానీ అనే అతన్ని హీరోగా పరిచయం చేస్తూ తీసిన సినిమా. అది కూడా మన కల్కి రిలీజ్ అయిన ఒక వారంలో రిలీజ్ అయ్యి దాంతో పోటీ పడి ఒక హిట్ అయితే కొట్టిందని చెప్పచ్చు. మరి ఇటువంటి సినిమా ఇంకా థియేటర్లో ఉండంగానే మనకు అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వడం లేదు, బయట అయితే అవుతుంది. సో ఇంకా థియేటర్స్లో అయితే ఉంది. సో ఈ మూవీ ఇంతలా హిట్ అవ్వడానికి రీజన్ ఏంటి, మూవీ ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది అనేసి అయితే ఇప్పుడు మనం మాట్లాడదాము. అమిత్ రాథోడ్ లక్షల్ అల్వానీ, ఇతను వచ్చేసి ఎన్ఎస్జీ కమాండర్గా ఉంటాడనమాట ఆర్మీలో. ఇతను తూలిక అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరుగుతోందని తెలుసుకొని రాంచీకి అయితే వెళ్తాడు. సో అక్కడ హీరోయిన్ చెప్తుంది, మనం రేపు ఢిల్లీకి వెళ్ళిపోతున్నాము, అక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అనేసి చెప్పి ఇద్దరు ప్లాన్ వేసుకుంటారు. సో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ట్రైన్లో బయలుదేరుతుంది ఢిల్లీకి. హీరో కూడా హీరోయిన్కి తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వాలని అదే ట్రైన్లో ఎక్కుతాడు. సో ఈ ట్రైను ఒక 2-3 స్టేషన్లు దాటి వెళ్ళిన తర్వాత ఇదే ట్రైన్లోకి ఒక 40 మంది బందిపోటు దొంగలు ఎక్కుతారు. వాళ్ళు వచ్చేసి ఆ ట్రైన్ని లూటీ చేయాలని చెప్పేసి ఎక్కుతారనమాట. వాళ్ళు మొత్తం ఆల్రెడీ ఇదే పనిలో ఉంటారు, ఎప్పుడు ఇటువంటి దొంగతనాలు అవి చేసే బందిపోట్లు అనమాట. సో వీళ్ళు ఆ ట్రైన్లోకి ఎక్కిన తర్వాత ఆ ట్రైన్లో ఇద్దరు ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. ఒకడొచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఉంటారు. అలాగే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. ఈ బందిపోటు దొంగలు అందులో ఎక్కిన తర్వాత హీరోయిన్ ఫ్యామిలీకి వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మిగిలిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ఈ ఇద్దరు ఎన్ఎస్జీ కమాండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఈ ప్రయాణికుల్ని కాపాడడం కోసం, అలాగే హీరోయిన్ని కాపాడడం కోసం, వాళ్ళ ఫ్యామిలీని కాపాడడం కోసం ఏం చేశారు అన్నది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. ఇదే మూవీలో బేసిక్గా ఉన్నటువంటి స్టోరీ పాయింట్. సో దీన్ని డైరెక్టర్ మనకి ఎలా చూపించాడంటే, ఆయన స్టోరీ రాసుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఆయన యాక్షన్ బ్లాక్స్ అనేటివి రాసుకునేసి దానికి ఏదో ఒక స్టోరీ ఉండాలి కాబట్టి అనేది ఒక చిన్న స్టోరీ రాసుకున్నట్టుగా ఉందన్నమాట. సో మూవీలో మొత్తం మనకు 1 hour 40 minutes రన్ టైం ఉంటే జస్ట్ ఒక 20-25 minutes మాత్రం స్టోరీ ఉంటుంది. మిగిలిందంతా కూడా మనకు యాక్షన్ బ్లాక్సే ఉంటాయన్నమాట. మూవీ స్టార్ట్ అయిన ఒక 15 నిమిషాల తర్వాత ఆ ట్రైన్లో యాక్షన్ బ్లాక్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. అది మామూలుగా ఉండదు, మనం చెప్పలేము. ఇంకా ఎండింగ్కి వచ్చేసరికి ఆ థ్రిల్లింగ్ అనేది అలానే మెయింటైన్ చేస్తూ వచ్చాడనమాట డైరెక్టరు. అలాగే ఇందులో తీసినటువంటి ఆ యాక్షన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్షన్ బ్లాక్స్ మనం ఇంతవరకు మనకు చాలా ఇండియన్ సినిమాల్లో ఇటువంటి యాక్షన్ బ్లాక్స్ చూసుండము. బహుశా మీరేమన్నా చూసుండొచ్చేమో, మూవీ చూసిన తర్వాత మీరే దాన్ని తెలుసుకోవాలి. సో మూవీలో మనకు ఒక 25 minutes తర్వాత యాక్షన్ బ్లాక్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో కేవలం రౌడీల్ని వాళ్ళని కొడుతూ ఉంటాడు అంతే తప్ప, ఇంటర్వల్కి హీరోకి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. దాని తర్వాత హీరో మారిపోయి ఒక్కసారిగా ఒక రాక్షసుడిలాగా తయారైపోతాడు అనమాట. అప్పుడు ఈ బందిపోటు దొంగల్ని చంపడం స్టార్ట్ చేస్తాడు. అది ఎలా ఉంటుందంటే, అతను ఆ చంపే విధానాన్ని చూసి మిగిలిన దొంగలు అతను చంపకుండానే పారి చచ్చిపోతూ ఉంటారు అనమాట. సగం చచ్చిపోతారు. ఆ విధంగా చంపడం అనేది స్టార్ట్ చేస్తాడు. అది మనం చెప్పడం కాదు, డైరెక్టర్ దాన్ని వాళ్ళ యొక్క ఎవరైతే యాక్షన్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా నాకు ఇదే విధంగా ఉండాలి అనేసి చేయించినట్టుంది. అసలు ఒక్కొక్కరిని చంపుతా ఉంటే 40 మంది బందిపోటు దొంగలు ఉంటే 40 మందిని 40 రకాలుగా చంపుతాడనమాట. అది మామూలుగా కాదు, అసలు క్రూరంగా అనమాట. అది ఎంత క్రూరంగా అంటే మనం చెప్పలేము. దాన్ని చూస్తే మీరు కొంతమంది నిజంగానే భయపడతారు, అటువంటి క్రూరంగా చంపుతాడనమాట. యాక్షన్ బ్లాక్స్ మాత్రం అదిరిపోయినాయని చెప్పొచ్చు మూవీలో. ఎవరైతే యాక్షన్ని బాగా ఇష్టపడతారో వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా. సో ఎవరైతే రెగ్యులర్గా ఉన్నటువంటి మూవీస్ని చూడాలనుకుంటారో వాళ్ళైతే అస్సలు చూడకూడని సినిమా అనమాట. సో ఎవరైతే యాక్షన్ పగిలిపోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఇండియన్ స్క్రీన్ పైన ఇటువంటి ఫైట్స్ అనేటివి చాలా తక్కువ సినిమాల్లో చూస్తూ ఉంటారు. ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఒక మెస్మరైజ్ అయితే చేస్తుందన్నమాట. ఆ విధంగా ఉంది. అందుకనేసి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందనమాట. సో కిల్ అనేది ఓన్లీ యాక్షన్ బ్లాక్స్ కోసం మాత్రమే చూడాల్సిన ఒక సినిమా. స్టోరీ గీరి ఇటువంటివన్నీ ఏముండవు. జస్ట్ ఒక ట్రైన్లోనే స్టార్టింగ్ టు ఎండింగ్ టు ఆ ట్రైన్లోనే స్టోరీ అంతా జరుగుతుంది. కానీ మనల్ని సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లాగా దీన్ని డిజైన్ చేసి చూపించారు డైరెక్టర్. సో ఇక ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీ హీరో లక్షల్ అల్వానీ. ఇది ఫస్ట్ సినిమా అయినా కూడా మనకి ఎక్కడ ఆ విధంగా అనిపించదు. యాక్షన్ ఎపిసోడ్ అయితే అదరగొట్టాడని చెప్పొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి యాక్టర్ లాగా చేశాడు, సూపర్గా చేశాడు ఈయన పర్ఫార్మెన్సు. మిగిలిన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగా చేశారు, ఓకే పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది. కానీ మెయిన్ విలన్గా చేసినటువంటి రాఘవ గురించి మాట్లాడాలి. ఈయన ఆల్రెడీ చాలా టీవీ షోస్లో మనకి యాంకర్గా కనిపించాడు. ఈ మూవీలో ఒక బెస్ట్ రోల్ ఇచ్చారు ఆయనకి.
దాన్ని ఆ మనిషి అట్లే పర్ఫెక్ట్గా చూపించాడనమాట. మెయిన్ విలన్ అంటే ఎలా ఉండాలి అనేసి. కామెడీ చేస్తూనే మర్డర్ చేస్తాడు. అది ఎలా చేస్తాడంటే చాలా క్రూరంగా ఉంటుందన్నమాట. అది మనం ఇది సినిమాలో చూస్తే మనకు అర్థమవుతుంది అది ఎలా ఉంటుంది అనేసి. అలాగే ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అనేది చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఒక ట్రైన్ లోపలే మొత్తం జరుగుతుంది, ఎక్కడా మనకు డీవియేట్ అవ్వకుండా ట్రైన్లోనే ఉన్నాం అన్న విధంగా అయితే చూపించగలిగారనమాట. అది మాత్రం సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో ఓవరాల్గా కిల్ మూవీ ఎలా ఉంది అంటే, మీకు గనక యాక్షన్ చాలా చాలా ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా చూడండి, నచ్చుతుంది. నాకు కూడా మూవీ అయితే నచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ హింస రక్తపాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీన్నైతే దృష్టిలో పెట్టుకోండి. మాకు యాక్షన్ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు చూడొద్దు, మీకైతే నచ్చదు. సో అది ఫ్రెండ్స్ కిల్ మూవీ రివ్యూ చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మూవీ రివ్యూతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.